హాయ్ హలో నమస్తే వెల్కమ్. తెలంగాణలో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎప్సెట్ 2026 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో వి బాలకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రవేశాల కమిటీ సమావేశంలో ఈ తేదీలను ఖరారు చేశారు. ఈ ఏడాది కౌన్సిలింగ్ ప్రక్రియ జూన్ 19 నుండి ప్రారంభం కానుంది. మొత్తం 3 విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం అంతర్గత స్లైడింగ్ అంటే ఇంటర్నల్ స్లైడింగ్ స్పాట్ అడ్మిషన్లు ఉంటాయి. అర్హత సాధించిన విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లు నమోదు మరియు సీట్ల కేటాయింపు ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇక మొదటి విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇలా ఉంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు మరియు స్లాట్ బుకింగ్ జూన్ 19 నుండి 28 వరకు జరుగుతుంది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అంటే ధృవీకరణ జూన్ 22 నుంచి 29 వరకు జరుగుతుంది. అలాగే వెబ్ ఆప్షన్ల నమోదు జూన్ 25 నుండి జూలై 1 వరకు జరుగుతుంది. ఇక వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ జూలై 1. ఇకపోతే మాక్ సీట్ అలాట్మెంట్ అంటే తాత్కాలిక పరిశీలన జూలై 4 లేదా అంతకంటే ముందు కూడా జరగవచ్చు. మాక్ అలాట్మెంట్ తర్వాత ఆప్షన్ల మార్పుకు అవకాశం జూలై 5 నుంచి జూలై 7 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్ల తుది ఫ్రీజింగ్ అంటే ఫైనల్ ఫ్రీజింగ్ జూలై 7, 2026. సో మొదటి విడత సీట్ల కేటాయింపు సీట్ అలాట్మెంట్ జూలై 10, 2026 లేదా అంతకంటే ముందు కూడా జరగవచ్చు. ఇక ట్యూషన్ ఫీజు చెల్లింపు మరియు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి జూలై 10 నుంచి 14, 2026 వరకు నిర్వహించబడుతుంది. ఇక రెండో విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ ఒకసారి చూద్దాం. కొత్త అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్ జూలై 17, 2026. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జూలై 18, 2026. వెబ్ ఆప్షన్లు నమోదు జూలై 18 నుంచి 19 వరకు జరుగుతుంది. వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ జూలై 19. రెండవ విడత సీట్ల కేటాయింపు జూలై 22, 2026 లేదా అంతకంటే ముందు కూడా జరగవచ్చు. ఫీజు చెల్లింపు మరియు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై 22 నుంచి 24 వరకు జరుగుతుంది. అలాట్ అయిన కాలేజీల్లో అభ్యర్థులు స్వయంగా రిపోర్టు చేయడం జూలై 25 నుంచి 28 వరకు జరుగుతుంది. కేటాయించిన సీటును రద్దు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 28. ఇకపోతే చివరి విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇలా ఉంది. స్లాట్ బుకింగ్ జూలై 31, 2026. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఆగస్టు 1, 2026. వెబ్ ఆప్షన్ల నమోదు ఆగస్టు 1 నుంచి 2, 2026. వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ఆగస్టు 2న జరుగుతుంది. చివరి విడత సీట్ల కేటాయింపు అంటే ఫైనల్ అలాట్మెంట్ ఆగస్టు 5, 2026 లేదా అంతకంటే ముందు ఉంటుంది. ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ మరియు కాలేజీలో రిపోర్టు చేయడం ఆగస్టు 5 నుంచి 7 వరకు జరుగుతుంది. సో విద్యార్థులు అడ్మిషన్ అవకాశాలను కోల్పోకుండా ఉండటానికి తమకు కావలసిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను ముందే సిద్ధం చేసుకోవాలి. నిర్ణీత గడువులోగా రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేయాలి. పూర్తి స్థాయి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ మరియు నిబంధనల వివరాలు త్వరలోనే అధికారిక వెబ్సైట్ tgeapcet.nic.inలో అందుబాటులో ఉంచబడతాయి, గమనించగలరు. ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.